నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఒకప్పుడు సినీ నటి రోజా అప్పులలో ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం బెంజ్ కార్ రేంజ్ మహారాణి. దీని గురించి అంటే ఈ అంశాన్ని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ నేత అంటే ఎమ్మెల్యే అనుకోవచ్చు, నగరి ఎమ్మెల్యే అనుకోవచ్చు, అండ్ మనకి మంత్రి కూడా అయ్యారు తన తర్వాత కూడా. అంటే ఒకప్పుడు చూస్తుంటే తనకి ఏంటంటే తన మీద కేసులు ఉండేవి, చెక్ బౌన్స్ అయిన కేసులు కూడా ఉండేవి. అంటే అప్పులల్లో ఉండే తను ఇప్పుడు చూస్తే కోట్లకు అధిపతి అయిపోయారు, బెంజ్ కార్లు విల్లాలు కొనే స్థాయికి వెళ్ళిపోయారు. సో అంటే ఇది అంతా చూస్తుంటే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని, అసలు ఎలా వచ్చాయని చెప్పేసి చాలామందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఏమంటారు సార్? మరి గ్రామ సర్పంచే అయిన తర్వాత పదవి దిగిపోయే లోపు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, లేకపోతే ఒక వాహనం కొనుక్కుంటున్నాడు. పాపం మంత్రిగా చేసిన ఆమె రెండు సార్లు శాసనసభ్యురాలై ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న ఆమెకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లా? మరి మీరు ఒక ఆడమనిషి సాటి ఆడమనిషి అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. న్యాయం కాదు కదా ఇది. అంటే ప్రజలకు సేవ చేస్తుంటే ఉన్నది పోతుందని సేవే కదా అది కూడా సేవ అంటారు. ప్రజల సేవే కదా. ఇప్పుడు సోదరులకి భర్తకి మండలాలు ఏ మండలాలు అయితే ఉన్నాయో వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పి గనులు ఇసుక కొండలతో సహా వాళ్ళకి అప్పచెప్పేసి ఎక్కడ ఎలా అవకాశం దొరికితే అలా సంపాదించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆమె కాదు, అన్నీ ఇప్పుడు శాసనసభ్యులు ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కొంత వాళ్ళకి ప్రజల కంటే కూడా ముందు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ప్రజలకు ఉన్నట్టు అనే భావంతో చూసుకుంటూనే ఉన్నారు. ఈమె కాస్త నోరుగల్ల మనిషి, అలాగే పార్టీలో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆమె ఇంకెక్కువ చేస్తూ ఉంది. అది మనం చెప్పింది కాదు, మనం మాట్లాడుకునేది కాదు. అది అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏదో పదవులు ఇస్తానని డబ్బులు తీసుకొని నాకు ఇట్లా అన్యాయం చేసిందని చెప్పిన ఒక సాటి మహిళ చెప్పింది. అలాగే ఆ జిల్లా నాయకుడు మంత్రి ఆమె మీద ధ్వజమెత్తుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆమెను పోటీకి నిలబడితే మేము ఓడిస్తామని చెప్పారు. ఇవన్నీ చూసుకుంటానే ఉన్నాం. ఇక మీరు ఆస్తుల సంగతే అంటున్నారు. మరి ఆమెకి ప్రతి నెల ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నిలవబెట్టుకొని కొనుక్కుంటుందేమో. అంటే బెంజ్ కార్ రేంజ్ అంటారా? బెంజ్ కార్ కొనేచ్చు అంటారా? బెంజ్ కార్ అంటే ముందు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కడితే తర్వాత అంతే కదా, నెలవారీ వచ్చే జీతం నుంచి పంపిస్తుందేమో. సరే, మరి ఇవన్నీ ఆరోపణలు ఇసుకలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఏం తప్పులు చేయలే అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ నియోజకవర్గ పరిధి మొత్తం ఆమె కదా శాసనసభ్యురాలు. ముందు ఆమెకి వచ్చిన తర్వాతే కదా మిగిలిన వాళ్ళకి తప్పే ఉంది. అంటే ఆమెకు వచ్చింది సాలట్లేదు, ఇంకా కావాలనుకున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళకి రావట్లేదు. మిగిలిన వాళ్ళకి రావట్లేదని గోల్ చేస్తున్నారే తప్ప ఆమె తప్పు చేస్తుందని బాధ లేదంటారా? లేదు కదా వాళ్ళకి. అంటే ఇది ఎలా చూడాలి సార్? అంటే నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయని కనుక్కోకుండా నేను ఎంత కావాలి, నాకు ఇంకా కావాలి అని చెప్పేసి తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ప్రజాప్రతినిధులకి అది న్యాయమని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. మనం న్యాయం అన్యాయం గురించి ఎట్లా మాట్లాడుకోవాలి? ప్రజల గురించి మాట్లాడుతున్నారు మీరు, ప్రజలకు మేలు చేయాలంటున్నారు. ఈ మధ్య ప్రారంభోత్సవాలు చేసింది కదా చాలా, చేతి పంపు ఇట్లాంటివన్నీ, మరి అవన్నీ మేలు చేస్తున్నట్టే కదా. చేతి పంపులు చేస్తే మేలు చేసినట్టే. మంచినీళ్ళు వస్తున్నాయి కదా, కావాల్సింది నీరే కదా, జనాలకి మంచినీళ్ళు ఇస్తుంది కదా. అంటే ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతారు, సార్ మీరు బెంజ్ కార్ తీసుకున్నారు కదా, మరి బెంజ్ కార్ నడిచే రోడ్లు మరి ఏపీలో ఉన్నాయా అంటే తను ఏం మాట్లాడలేకపోయింది. మరి అప్పుడు తను ఒప్పుకున్నట్టేనా? వాళ్ళ ప్రభుత్వం ఏపీలో రహదారులు కూడా సరిగా నిర్మించలేకపోయింది అని చెప్పేసి మీరు పొరపాటు పడుతున్నారు. రేపు ఎటు మళ్ళీ అధికారంలో రాం కాబట్టి, ఆంధ్రాతో మనకు పని లేదు కాబట్టి, మనం ఉండేది తెలంగాణలో కాబట్టి, విల్లాలు తెలంగాణలో ఉండవు కాబట్టి, బెంజ్ కార్లు ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉంటే మనం బెంజ్ కార్లో తిరగడానికి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి, ఇక్కడ రహదారులు పర్లేదు కాబట్టి ఆమె బెంజ్ కారు కొనుక్కుంది. అదే మళ్ళీ ఆంధ్రాలో గెలుస్తాననుకుంటే మామూలు కారే కొనుక్కునేదేమో. మళ్ళీ అధికారంలో రానుకున్నారు కాబట్టి, తెలంగాణలో ఉండాలని నిర్ణయానికి వచ్చారు కాబట్టి, ఆస్తుపాస్తులన్నీ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కారు కొనుక్కుంది. దానికి కూడా మీరు తప్పబడితే ఎలా? మాదే తప్పంటారా సార్? అంతే, అనుమానం ఏముంది? అంటే ఇప్పుడు ఒక ప్రజల్లో ఒక మనిషిగా మాకు ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి అడిగే హక్కు మాకు లేదంటారా? వాళ్ళకి అన్యాయం జరిగితే రేపు ఓడించండి. ఆమె కూడా అదే అంటుంది కదా, నేను మంచి చేస్తే వాళ్ళ నాయకుడు అదే అంటున్నాడు కదా, నేను మంచి చేస్తే నన్ను గెలిపించండి,
నాకు ఓట్లేయండి, మీ బిడ్డను మీరు కాపాడుకోండి, మీకు మంచి చేసేవాళ్ళు ఉండే అని చెప్పని చెబుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళని కూడా అదే అడుగుతున్నాను నేను, ఆ ప్రజలను కూడా. ఇంతకుముందు ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉండే రోజా గారు ఎందుకు ఈ మధ్య కాలంలో తన ఏదైతే తన నోటి దురుసు ఉంటుందో ఎక్కువ ఎందుకు కనిపించలేకపోతుంది? అంటే తనకు ముందే తెలిసిందా ఈసారి మనం ఎట్టి పరిస్థితులలో ఈసారి ప్రభుత్వం రాదు అని చెప్పేసి, మన ప్రభుత్వం రాదు అని మాట్లాడుతూ ఉంది అక్కడక్కడ. ఇది మాత్రం తెలిసిపోయింది, ఓడిపోతున్నానని నిర్ణయం, ఆమె ఓడిపోతుంది, ప్రభుత్వం రాదు అని చెప్పిన వాళ్ళ పార్టీ ఆమె తెలిసిపోయింది కాబట్టి అయినా మాట్లాడుతూనే ఉంది. మాట్లాడకుండానే ఉండలేదు, అది ఆమె సహజ శైలి. అట్లా మండంత అట్లానే మాట్లాడిద్ది. ఆమె ఏమైనా చేయగలదు, సహజ నటి. అది పెద్ద విశేషమేం కాదు కదా. అంటే ఇన్ని రోజులు సినిమాలలో నటించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల మధ్యలో ఉండి నటించడం. అసలు సినిమా చిత్ర కథానాయకులు కానీ నటీనటులు కానీ రాజకీయ నాయకుల ముందు బలాదూరు అంతే అంటారా? అంటే ఇప్పుడు నగరి పరిస్థితి ఏమంటారు మరి? నగరి ఏముంది ఇప్పుడు, ఒకనాడు ఆమె ఆర్థిక పరిస్థితి మీరు చెప్పినట్టు చాలా అధ్వానం. సరే, రాజకీయాలంటే మరీ అధ్వానం అంటే బతకలేక పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి అయితే కాదు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. సహజంగా ఏంటంటే మీరు అన్నారు ఇందాక చెక్ బౌన్స్లని, అవన్నీ మా దగ్గర డబ్బులు లేవని చెప్పుకోవడానికి అవి పెట్టినట్టు ప్రకటించడానికి మాత్రం ఉపయోగపడతా ఉంటాయి. వాటిని ఎట్టకుండా ఒడ్డున పడతా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు కాబట్టి బయటపడతా ఉంటారు. న్యాయస్థానాలు కూడా మామూలుగా అదే మిమ్మల్ని నన్నో కనుక అయితే ముందు కారాగారం వేస్తారు, మన గురించి ఎవరు పట్టించుకోరు. వాళ్ళు అలా కాదు కదా, వెంటనే వెలిసిపాటు వస్తుంది, వాళ్ళని కాపాడే వాళ్ళు వస్తారు, వాళ్ళ పబ్బం గడిచిపోతూ ఉంటుంది. దాన్ని ఏదో వాళ్ళు సెటిల్ చేసుకుంటూ ఉంటారు, తర్వాత మళ్ళీ అవన్నీ మరుగున పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సంపాదనే ధ్యేయంగా ఆమె పనిచేస్తూ ఉంది. ఎదుటాళ్ళని తిట్టడానికి, మాట్లాడటానికి, ఏదైనా మాట్లాడటానికి, అవతల ఆడవాళ్ళని మాట్లాడటానికి, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె గురించి కనుక ఏదైనా మాట్లాడితే ఈ మధ్య కదా. కాబట్టి మరి అది మరి నటీమణి కదా, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా చెప్పండి? చిత్రాల్లోనైనంతే, రాజకీయాల్లోనైనా అంతే. మరి ఇక్కడ భర్త కూడా అదే పని చేస్తున్నారు, సోదరులు కూడా అదే పని. ఏమండి మొత్తం అట్లా కాదండి. ఇప్పుడు ఆమె భర్త మంచి దర్శకుడు ఒకనాడు, చెన్నై వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు కదా, అంటే ఆ లోపం ఆయనలోనే ఉందని భావించాలిగా. అంటే భార్య కొంగు చాటు భర్త అంటారా మరి? కాదు, అక్కడేదో తేడా పడితే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఆసరా రాజకీయం ఆయన చేయలేకపోయాడు, ఈయన చేస్తుంది. తప్పే ఉంది. ఇప్పుడు చాలా మంది చేసేది అదే కదా, తప్పే. దాన్ని తప్పట్టకూడదు మనం. ఇది కూడా ఒక బిజినెస్ అంటారా? అంతే కదా, దానికంటే ఎక్కువ వస్తున్నాయి కదా, వచ్చినాయి కదా, కనపడతానే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇల్లు అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలనే ఒక సామెత లాగా ఇప్పుడు ఆమె పదవిలో ఉన్నప్పుడు తన అన్ని ఎక్కడెక్కడ ఏమేమి రావాలో అన్ని రకాలుగా ఆమె దోచేసుకుంటారా? తీసుకొస్తారండి. ఒక శాసనసభ్యుడు 30 కోట్ల నుంచి 70 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కొంతమంది 100 కోట్ల దాకా ఖర్చు పెడతా ఉన్నారు. రేపు పొద్దున మళ్ళీ పోటీ చేయాలా, మళ్ళీ ఒక 40-50 కోట్లు ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉంటది కదా ఎన్నికలు అయిన సమయంలో. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వీళ్ళు ఏమైనా జమీందారులు పోటీ చేసే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? నాకు ప్రజల దగ్గర నుంచి దోచుకునే డబ్బే కదా సార్. అంతే, మరి వాళ్ళే తీసుకుంటున్నారు కదా, వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కదా. 2,000 ఇస్తేనో 1,000 రూపాయలు ఇస్తేనో తీసుకుంటానే ఉన్నారు కదా. ఈ డబ్బులు ఎక్కడ ఇస్తున్నాడు? ఈయనకి యాడొచ్చినాయి, రేపు పొద్దున మన దగ్గర నుంచి దోచుకుంటాడు శాసనసభ్యుడైనా శాసనసభ్యురాలైనా అని ఆలోచించట్లేదు కదా. మరి అంటే మీరు అనేది ఏంటంటే ఎటు చూసినా కూడా ప్రజలదే తప్పు, వాళ్ళే ఆలోచించు, మంచి ఏది చెడు ఏది చూసుకోవాలని అంటారు. అంతే కదా, మరి తప్పు మన దగ్గర పెట్టుకొని ఇప్పుడు నిప్పు ఉందండి, నిప్పు ఉంది, నిప్పెళ్ళి పట్టుకుంటామా? కాలుద్దని తెలియాలి కదా. ఆ గరిటెతోటో లేకపోతే అక్కడ ఉన్న మామూలుగా దానికి సంబంధించినటువంటి వస్తువుతోటో కదా దాన్ని పక్కన పడేయాలి, లేదంటే దాని మీద నీళ్లు పోయాలా, ఆరిన తర్వాత ముట్టుకోవాలా. అలా కాకుండా నా చెయ్యి నా ఇష్టం అంటే ముట్టుకుంటానంటే చెయ్యి నిప్పు ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. సో ఈసారైనా ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకోవాలని అంటారు. ఇప్పుడు అంటే రోజా గారు అంశం వచ్చింది కాబట్టి చెబుతున్నాం మనం. స్థానికులు వ్యతిరేకం, నాయకులు వ్యతిరేకం, పార్టీలో పెద్దలు వ్యతిరేకం. అయినా సరే ఆమె ఆ విధంగా నడుస్తుంది అంటే ఆమెకి ధనంతో మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉండొచ్చు. ప్రజల గొర్రెల్లో మనం డబ్బులు ఇస్తే గెలుస్తాం అనుకోవచ్చు. సంపాదించిన దాంట్లో ఒక వంతే వాళ్ళు ఖర్చు పెట్టేది, ఖర్చు పెడతారు, మళ్ళీ గెలుస్తారు. ప్రజలు ఎటు ఓట్లు వేస్తున్నారు కదా. మొత్తానికైతే ప్రజలు గొర్రెలు అని అంటారు. సందేహం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.